ఆ పక్క జల్లుడు అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ 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 హే తీసుకోండి భారతదేశం కూడా 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మనమందరం కూడా మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయిపోయి 79వ సంవత్సరంలో అడుగుతున్నాం. మనకు బ్రిటిష్ కాలం కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించడం జరిగింది. ఈ దేశాన్ని పాలించినప్పుడు మనం అందరూ దేశాన్ని ఇక్కడ సంపదనంతా కూడా వారి దేశాలకు తీసుకొని పోయి వారు అభివృద్ధి చెందినారే తప్పగా భారతదేశంలో వచ్చిన సంపదను ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని ఇక్కడ ఖర్చు పెట్టకుండా వారి దేశానికి తీసుకొని పోయి మనం ఎప్పుడు కూడా పీడితంగానే మనం బానిసలుగానే ఉండేటట్టు చేయడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అందరూ కూడా మనమందరం భారతదేశం యావత్తు కూడా మాకు స్వాతంత్రం వదిలిపెట్టి పోండి, మా దేశాన్ని మేము పరిపాలించుకునే శక్తి మాకు ఉంది అని చెప్పి గాంధీ మహాత్మా నాయకత్వంలో భారతదేశం అంతా ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో చాలామంది వేలాది మంది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయినారు, కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు, జైళ్ళలో మగ్గి చనిపోయినారు. ఆడవారు కానీ మగవారు కానీ స్వాతంత్రం కావాలని మా దేశం వదిలిపెట్టిపోమని మొత్తం భారతదేశం యావత్తంతా కూడా ఉద్యమాలు సత్యాగ్రహాలు చేయడంలో వారందరూ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మనం స్వాతంత్రం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 78 సంవత్సరాలు పూర్తయి మనం 79వ సంవత్సరంలో అడుగుతున్నాం కాబట్టి భారతదేశం ఈ 78 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందింది, ఎంతో అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు దండిగా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా స్వాతంత్రం అనేది ఊరికి రాలేదు. మనం అందరికీ వేలాది మంది లక్షలాది మంది చనిపోయి తుపాకీ గుళ్ళకు బలైన తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇటువంటి స్వాతంత్ర ఉద్యమాన్ని దేశ ప్రజల కోసము మనమందరము అభివృద్ధి చెందాలో ప్రతి ఒక్కడు కులాలు తలాలు ఇవన్నీ ఏం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మనం అందరము కృషి చేయాలా. ప్రతి ఒక్కరూ స్వార్థం వదిలిపెట్టి దేశం కోసము, తోటి మానవుని కోసము, మన గ్రామం కోసము మనం అందరము అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటూ దేశ ప్రజలందరూ కూడా ఈ 79వ స్వాతంత్రంలో అడుగుతున్నాం కాబట్టి అందరూ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉంటూ అందరూ కూడా అభివృద్ధి కోసం పాటుపడాలని, ప్రభుత్వాలు కూడా పేద ప్రజల కోసం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ 79వ స్వాతంత్ర సందర్భంగా దేశం అన్ని రకాల అభివృద్ధి చెందాలని, మరి మన శత్రు దేశమైన పాకిస్తాన్ వాళ్ళు ఇప్పటికి కూడా మన మీద ఏదో చెడుగా మన నడుస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు మన వల్ల ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ జనసంఖ్యతో పోల్చుకుంటే మన జనసంఖ్య 10 అంతలు ఉంది కాబట్టి ఏం చేయలేరు. కాబట్టి మనమందరము అభివృద్ధి కార్యక్రమాలలో తోటి మనుషులు మనాప్తన అనేది మనం ఉంచుకొని అందరూ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ దేశం అభివృద్ధి చెందింది ఎన్నో రకాల కాబట్టి మనమందరం కూడా స్వార్థం వదిలిపెట్టి పేదవాని కోసం మనం అందరం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.